సో ఫ్యామిలీలో ఎక్కువ ఇష్టపడేది మీ నానమ్మ. చాలా. చాలా ఎక్కువ. నీకు మీ నానమ్మకి ఎక్కువ బాండింగ్ ఉండే, అవునా? సో నానమ్మ అంటే ఎవరన్నా ముసలి వాళ్ళని చూస్తే నానమ్మ గుర్తుకొస్తుందా? ఇప్పుడు ఆ నానమ్మ ఉంటే ఈరోజు ఈ స్టూడియోకి కూడా నేను రాకపోతుండే. అంటే రవి రాథోడ్ వేరే లెవెల్లో ఉంటుండే, రేంజ్లో ఉంటుండే. మ్మ్. చెప్తారు కదా బ్రహ్మగారు ఎలా రాశారో రాత అలా ఉంటుందని. మ్మ్. సో నా రాత ఇట్లుందేమో ఇట్లున్నా. సో అంటే నానమ్మకి నీకు బాండింగ్ ఎట్లా ఉంటుండే? అంటే ఎక్కడ పోయినా కానీ మీరు ఎట్లా ఉంటుండే నానమ్మకి నీకు బాండింగ్ చెప్పు. ఎట్లా అంటే బయటికి కిరాణా షాప్ పోయినా కూడా చీర చీర తీసుకొని చేతుకు కట్టేస్తుండే. చేతుకు కట్టుకొని తీసుకొని పోతుండే. నాకు అప్పుడు అంటే చెప్పుకోదు, గుండీలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. బటన్స్ ఉంటాయి, గుంజేస్తుండేనా? ఇష్టం అది. పనుకునేటప్పుడు ఇట్లా అని చెప్పి గోక్కుడు కూడా పనుకునేది. అంటే చిన్నప్పుడు పనుకునేటప్పుడు నాకు అదొక అలవాటు, ఇట్లా అనుకొని పనుకునేది. ఆ గుండీలు పక్క జరిగిపోయింది అనుకో మళ్ళీ లేచిపోతా. ఓకే. అట్లా. సో నానమ్మ అప్పుడు ఏం చేస్తుంది? నానమ్మ దగ్గరనే పండుకుంటుండే నన్ను. అమ్మ నాన్న కాడ ఎక్కువ. ఓకే.